కాదు డైలాగ్ చెప్పు ఎవరు ఫ్యాన్స్ నువ్వు ఎవరు ఫ్యాన్స్ లెజెండ్ మూవీ చూసావా చూసా లెజెండ్ మూవీలో డైలాగ్ ఉంటది బాలకృష్ణది చెప్పు బాలకృష్ణనే చెప్పురా జింక ముందు సింహం ముందు కాదు జింక ముందు సింహం ముందు కాదు ఇప్పుడు నువ్వు సింహం అని నేను ఒప్పుకోవాలా నువ్వు పిల్లిలాగా ఉన్నావురా ఈ డైలాగ్ ఎవరు రాశారు తెలుసా నేను రాసిన ఈ డైలాగ్ ఈ డైలాగ్ నేను రాసిన ఈ డైలాగ్ ఒరే బాలకృష్ణ అన్నాడని నీకు గుర్తుకొచ్చి చేతికిస్తాడు చెప్తాను ఇంకో డైలాగ్ ఉంటుంది తెలుసా సింహంలో చెప్పు కొడితే మెడికల్ టెస్టులు చేసుకోవడానికి నీ ఆస్తులు అమ్ముకోవాలి ఈ డైలాగ్ ఆస్తులు అమ్ముకున్నా సరిపోవు అంటారు మొహంలో తగలయ్యా అది ఎప్పుడు రిలీజ్ అయింది 2014లో 11లో రిలీజ్ అయింది మరి ఫ్యాన్స్ అన్నావు కదరా మరి ఎందుకు చెప్పావురా బాలయ్య బాబు ఎందుకు చెప్పావురా నువ్వు వచ్చాడు అనుకో నీకు కడతాడు డైలాగ్ బోయపాటి శ్రీనుకి తెలుసా బోయపాటి శ్రీనుకి నువ్వు రాసిచ్చు మరి ఒరే డైరెక్టర్లు అందరూ విన్నారనుకో చచ్చిపోతారా నీ దెబ్బకి నిన్ను ఎక్కడ పెట్టి కొట్టాలో తెలుసా వెనక ముందు కొడితే ఏం జరిగిద్దో తెలుసా నీది పగిలిద్ది అంతే ఏం జరగదు ఏం పగలదు కొట్టించుకుంటా అయితే కొట్టించుకో అసలు కథలు ఏంది అట్ట నుంచి అయినా ముసలాడు అయిపోగా నీ పగిలితే ఏది ఉంటే సరే నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నావు కదా భీమా నాయక్ చూసావా చూడలేదు ఎందుకు చూడలే ఎందుకంటే డబ్బులు లేవు అందుకే వెళ్ళాలా డబ్బులు లేవా చూడు ఫస్ట్ భీమ్లా నాయక్ మూవీ చూడు చూస్తా ఏ బాగుంది సినిమా సూపర్ ఉంది మూవీ సూపర్ ఉందా విలన్ క్యారెక్టర్ గా ఫస్ట్ నన్నే అడిగారు ముసల్నా కొడక ఫస్ట్ నన్నే అడిగారు విలన్ క్యారెక్టర్ గా భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ తో నువ్వు నాకు బీపీ తెప్పి మాక డేట్స్ ఖాళీగా లేవు అని చెప్పేసి రానాతో చేయని చెప్పేసి చెప్పా ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబా నల్లగా పవన్ కళ్యాణ్ రానా అయితే విలన్ గా మంచిగా సెట్ అవుతాడు అని చెప్పి రానా రికమెండ్ చేసింది నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారనుకో నీకు నాకు పిచ్చ బీపీ తెప్పిస్తున్నావు తెలుసా పవన్ కళ్యాణ్ కి మంచిగా సెట్ అయ్యే విలన్ ఎవరో తెలుసా రానానే సెట్ అవుతాడు ఇండస్ట్రీలో నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు ఒరే నా బట్ట వాళ్ళకి తెలిసి వాళ్ళ సినిమా తీసారులే కానీ వాళ్ళకి తెలిసి కాదు నేను రికమెండ్ చేస్తేనే నా బట్ట కనపడతాను చెప్పు ఏం రానాని పెట్టుకున్నారు తెలుసా మూవీలో రానా పెట్టుకున్నారు నువ్వు చెబితే పగలు తెంగడం కాదురా లేపి తెంగడమే అరే నువ్వేంద్ర రెట్ట సత్యావేంద్ర అందుకే జనాలు నిన్ను కొడుతున్నారు ఊరికే కాదు ఏం కొట్టట్లేదు నేను కొట్టాక ఇప్పుడు ఎవడో కొట్టేది ఎక్కడ కొడుతున్నారు ఎక్కడ కొడుతున్నారు మొహం మీద కొడుతున్నా మొహం మీద కొట్టకూడదు ఇంక దాని మీద కొడితే చచ్చిపోతావు గ్లామర్ దెబ్బతింటుంది మొహం మీద టచ్ చేయకూడదు నిన్నెవడురా సినిమాలో తీసుకునేది సరే నేను తీసుకుంటారా నన్ను తీసుకోరని నాకు క్లారిటీ ఉంది అందుకే నేను ఎక్కువ చెప్పుకోరంటావా నన్ను తీసుకోరు పక్క మరి ఎందుకు వచ్చావు మరి ఆడిషన్ కి చేసుకోవడానికి కమిట్మెంట్ కోసమా అవును గుంట మంచి పొంగు మీద ఉంది నువ్వు ఇస్తావా నేను ఇస్తా ఎందుకు ఇవ్వను నీతో ఏం చేస్తారా బాబు నీతో చేసినా అది అయిపోద్ది పడిపోద్ది అది లేచింది కూడా పడిపోద్ది నీతో ఎవడు చేస్తాడు అంతేం పడిపోదు మంచి స్ట్రాంగ్ ఉంటుంది సరే కానీ మా పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా చెప్పు ఎన్నో పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా చెప్పాలా పవన్ కళ్యాణ్ గురించి అందరికి తెలుసు కదా అందరికి నువ్వు చెప్పడం వేరే అందరు తెలుసు అందరికి అది మాకు తెలుసురా బొచ్చుగా సరిగ్గా చెప్పు ఏదన్నా చెప్పు అంటే ఇస్తా నీ కళ్ళజోళ్ళు ఏడ పెట్టుకొని ఏడ దూరదు కానీ చేతిలో చెప్పు నువ్వు నాకు పవన్ కళ్యాణ్ గురించి అందరికి తెలుసు నేను మళ్ళీ సెపరేట్గా చెప్పేది ఏముంది చెప్పు అంటే నువ్వే పవన్ కళ్యాణ్ చెప్పుకుంటా ఉంటావంట కదా నేను పవన్ కళ్యాణ్ చెప్తుంటాను పవన్ కళ్యాణ్ లాగా ఉంటానని చెప్పేసి అంటుంటారు అరే నీ మొసలు బొచ్చు నువ్వు నా కొడక నువ్వు పవన్ కళ్యాణ్తో పోల్చుకున్నా అనుకో చెప్ప పగిలిపోయింది అంటుంటారు తెలుసా అంద ఎవడు అన్నాడు ఏ నా బట్ట అన్నాడు సేమ్ మీరు పవన్ కళ్యాణ్ లాగానే ఉంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ లాగా ఉంటావు అన్నాడు పవన్ కళ్యాణ్ అంటుంటారు కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చా నా కొడక